ఉత్తరాంధ్ర జిల్లాల కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి భక్తులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. అన్ని సదుపాయాలు ఉన్నా సరే ఇక్కడి అధికారుల తీరు కారణంగా అన్నదానం కార్యక్రమం ఒక ప్రహసనంగా మారిపోయిందని భక్తులు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి నిత్యం వందల సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగడం తెలిసిందే. ఇక్కడ ప్రతిరోజు 400 మంది వరకు భక్తులకు అన్నదానం టోకెన్లు జారీ చేస్తుంటారు. ప్రతి నెల హుండీ ద్వారా లక్షల్లో ఆదాయం వస్తున్నా సరే భక్తులకు సదుపాయాల కల్పనలో మాత్రం లోటు కనిపిస్తూనే ఉంటుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దేవస్థానం ఆవరణలో గతంలో అన్నదానం కోసం ఒక్క హాలు మాత్రమే ఉండేది. ఈ నేపథ్యంలోనే కెనరా బ్యాంక్ యాజమాన్యం గత ఏడాది 24 లక్షల వ్యయంతో నిర్మించిన రెండో హాలు కూడా అందుబాటులోకి వచ్చింది. కాగా ఇప్పుడు అధికారులు అటు పాత హాలు ఇప్పుడు కొత్త హాలులోని టైల్స్ ఏర్పాటు నిమిత్తం భక్తులకు కష్టాలు తెచ్చిపెట్టారనే చెప్పాలి. బల్లలు, కుర్చీలు చెరొక మూలకు చేర్చి భక్తులకు నేల మీదనే అన్నప్రసాదం వడ్డించడం విమర్శలకు తావిస్తుంది. అధికారుల తీరు కారణంగా భక్తులు కొన్ని వారాలుగా ఇక్కడ ప్రశాంతంగా అన్నప్రసాదం తినలేని దుస్థితి నెలకొనడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్లనే భక్తులు భోజనాల సమయంలో తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఇక్కడ పడరాని పాటలు పడుతున్నా సరే పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. పాత హాలులో టైల్స్ ఏర్పాటు తలపెట్టిన అధికారులు కెనరా బ్యాంక్ ఆర్థిక సహాయంతో కొత్త హాలు కట్టినప్పుడు టైల్స్ ఎందుకు పెట్టించలేదు అన్నది భక్తుల సందేహం. ఈ విషయమై దేవస్థానం ఈవో శోభారాణి మీడియా వివరణ కోరితే అప్పట్లో టైల్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదో అప్పటి అధికారులు అంటే అప్పట్లో పనిచేసిన ఈవో శిరీష్నే అడగండని కరాఖండిగా చెప్పడం గమనార్హం. కొద్ది రోజుల్లో టైల్స్ ఏర్పాటు పనులు పూర్తవుతాయని ఆమె తెలిపారు. అప్పటి వరకు అన్నదానంలో పాల్గొనే భక్తులకు ఇక్కట్లు తప్పవనే చెప్పాలి.